రామ్ మందిర్‌ని ప్రతిష్ఠించిన రోజే స్వాతంత్ర దినోత్సవం జరపండి అని మోహన్ భగవత్ గారు ఒక స్పీచ్ ఇవ్వటంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. వాళ్ళ భారతదేశం మీదకి అలాంటి ఆణిముత్యాలు వదులుతూనే ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఓకే, ప్రతిష్ఠ ద్వాదశిగా అయోధ్య రామ మందిరాన్ని కన్సిక్రేట్ చేసిన దినాన్ని జరుపుకుందాం అన్నారు. అది వాళ్ళ ఇష్టం. అది ప్రతిష్ఠ ద్వాదశి అని ఎందుకన్నారంటే రామ మందిరాన్ని ఓపెన్ చేసింది ద్వాదశి రోజు ఓపెన్ చేశారు. జనవరి 22, 2024లో ఆ రోజు ద్వాదశి. ట్రూ ఇండిపెండెన్స్ ఆఫ్ భారత్ అనే పదం వాడేట అక్కడే ప్రాబ్లం వచ్చింది. మన శత్రువులు దశాబ్ద కాలంగా మన మీద చేసిన దాడికి విముక్తి పొందిన దినము రామ మందిరం కట్టిన దినం. అంటే దానికి ఏమన్నా సంబంధం ఉందా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం కోల్పోయింది తిరిగి తెచ్చుకున్నాము. ఏం తెచ్చుకున్నాము? ఒక న్యూ కాన్స్టిట్యూషన్, భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాము. ఒక కొత్త గవర్నమెంట్, కొత్త ప్రభుత్వాన్ని సంపాదించాము. స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు ఒక స్వాతంత్రం రాజ్యాంగం వచ్చింది. దానికి రామ మందిర్కి ఏంటి సంబంధం? బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం వచ్చిన రోజు మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది. దానికి రామ మందిర్కి ఏంటి సంబంధం? కొత్త లా వచ్చింది, ఒక ఎకనామిక్ గ్రోత్. ఎవరెవరైతే మన మీద దాడి చేశారో వాళ్ళందరూ ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోయారు. మనకంటూ ఒక ఎకానమీ లేదు. మనం ఎకానమీని సృష్టించుకున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత. దానికి రామ మందిరానికి ఏంటి సంబంధం? టెక్నాలజికల్ గ్రోత్, ఒక అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకొచ్చాం భారతదేశంలోకి. ఇండస్ట్రియలైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చాం. దానికి రామ మందిర్కి ఏంటి సంబంధం? సైంటిఫిక్ గ్రోత్ పెరిగింది, ఒక సైన్స్ అనేది పెరిగింది. దానికి రామ మందిర్కి ఏం సంబంధం? దళితులకి ఇప్పటికి స్వాతంత్రం వచ్చిందా? మొన్న బందర్లో ఒక బీజేపీకి సంబంధించిన నాయకుడిని, అదే బీజేపీకి సంబంధించిన దళితులు స్టేజ్ మీదకి వెళ్ళి కొట్టారు. బీజేపీలోనే అంతర్గత గొడవ జరిగి బీజేపీ నాయకుని కొట్టారు దళితులు. వాళ్ళ పెత్తనం కింద మనం పనిచేసేది ఏదో అన్నాడట. కరెక్ట్, ఆ పార్టీ వాళ్ళే పోయి గొడవ పడ్డారు. స్వాతంత్రం ఏడొచ్చింది? ఆ టీడీపీ ఎమ్మెల్యే ఒక అతను మీకెందుకు రాజకీయాలు దళితులకి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ఎస్సీ ఎస్టీలు కూడా పుట్టాలా అన్నాడు. ఇంత నీచంగా చూసేటువంటి సమాజంలో మనం ఉన్నప్పుడు మనం స్వాతంత్రం గురించి మాట్లాడే హక్కు మనకుందా? ట్రైబల్స్ కు స్వాతంత్రం వచ్చిందా? కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రన్ అవుతున్నప్పుడు ఒక బీజేపీ ఎంపీ వెళ్ళి ట్రైబల్స్ దగ్గరికి, రే మీరు కన్వర్షన్ చేసుకున్నామంటే ఎస్సీ లేక సర్టిఫికేట్లు బీగేస్తాం. షెడ్యూల్ ఏడందండి స్వాతంత్రం ట్రైబల్స్కి? పెత్తందారుల యొక్క వ్యవస్థలో ట్రైబల్స్కి స్వాతంత్రం ఎక్కడుంది? మీరు బెదిరిస్తే బెదిరిపోతారు వాళ్ళు. బీసీలకి ఏడందండి స్వాతంత్రం? మీకు ఏది అనిపిస్తే అది చేసేస్తాం. ఇంకేడంతా మీకు స్వాతంత్రం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మైనారిటీ, సాక్షాత్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు, ఆయన క్రిస్టియన్ మైనారిటీ అని మీకు అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు మతాన్ని పట్టుకొని దొబ్బుతున్నారు. స్వాతంత్రం ఎక్కడుంది మైనారిటీస్కి? మేము చేసేది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు అంతే. ఎదురు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. అదే కదా పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, అనాపాలజిటిక్ సనాతనవాదిని అని. ఎదుటివాడు బాధపడ్డా మాకు అనవసరం అండి, మేము అనుకున్నది జరగాలి, మా అడుగు జాలల్లో మా చెప్పు జాతలో మీరు ఉండాలి. ఎదుటివాడు బాధపడ్డా నాకు సంబంధం లేదు అనేటువంటి మైండ్ సెట్, దాన్ని అనాపాలజిటిక్ అంటారు. దాన్ని పవన్ కళ్యాణ్ అన్నాడు అనాపాలజిటిక్ సనాతనవాదిని అని. బడుగు బలహీన దళిత కమ్యూనిటీ మైనారిటీస్ ని ఇబ్బంది పెడుతున్నారనే పాయింట్లో నేను మాట్లాడుతున్నా. ఒకసారి ప్రణబ్ ముఖర్జీని కలిశాను, గర్వాప్సీ గురించి మేము మాట్లాడుకున్నాము అని మాట్లాడాడు. గర్వాప్సీ ఏందని? గర్ర ఎక్కడుందండి దళితులకి? గర్వాప్సీ అన్నారు కానీ వేర్ ఈజ్ గర్ర? ఐఎమ్ ఆస్కింగ్ ఆర్ఎస్ఎస్ పీపుల్, వేర్ ఈజ్ గర్ టు దళిత్స్? 1818వ సంవత్సరంలో దళితులు హిందువులు కాదు, నాన్ హిందూ క్యాస్ట్ అని చెప్పి వేసి పడేశారు. మాదిగల్ని, ముఖ్యంగా మాదిగలు. మీరు పోనీ జనాభా లెక్కలు చూసుకుని 1818 జనాభా లెక్కలు తీయండి, నాన్ హిందూ క్యాస్ట్ లో దళితులు వేసి పడేశారంటే నువ్వు హిందూ కాదని తోచిపడదబ్బారు బయటికి. గర్ర ఎక్కడ ఉంది దానికి? గర్వాప్సీ అంటారు. వేర్ ఈస్ గర్ ఫర్ దళిత్స్? దే ఆర్ నాట్ హిందూస్. 1818 1932లో మహాత్మా గాంధీ గారు వాళ్ళు మాకు సపరేట్ ఎలక్టరల్ అని అడిగారని చెప్పి ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళు మళ్ళీ సపరేట్ ఎలక్టర్ అంటున్నారని 1932లో అప్పుడు మహాత్మా గాంధీ గారు గొడవ పడ్డారని దళితులను తీసుకొచ్చి హిందువులను కలిపారు. దళితులను తీసుకొచ్చి హిందూ మతంలో మెర్జీ చేశారు. అంతవరకు హిందూ మతంలోకి రానిల దళితుల్ని. దే ఆల్ ట్రైబల్ రిలీజియన్స్ పాటిస్తూ ఆ చెట్టుల్ని, పుట్టల్ని, గుట్టల్ని పూజించుకునేటువంటి దళితులు వాళ్ళంతా. ఓకే, గర్వాప్సీ వేర్ ఈజ్ గర్ ఫర్ దెమ్? మీకు ఇష్టం వచ్చినప్పుడు రానియటం, మీకు ఇష్టం వచ్చినప్పుడు తోసేయటం, మీకు ఇష్టం వచ్చినప్పుడు చేయటం అనేది దళితుల్ని ఇబ్బంది పెట్టడమే అది.